బైబిల్ స్టడీ విత్ సృజన్ సేవ కార్యక్రమానికి స్వాగతం. మన గత నాలుగు ఎపిసోడ్స్గా మనం యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం ధ్యానించాము. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు చేసినటువంటి కొండ మీద ప్రసంగంలో నుంచే అనేక అంశాలను మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం 8వ అధ్యాయం గురించి ధ్యానించబోతూ ఉన్నాము. ఇవాళ 8వ అధ్యాయానికి ముందుగా ఎండింగ్ గురించి ఆల్రెడీ నేను మత్తయి శుభవార్త 7వ అధ్యాయం యొక్క కామెంటరీలో నేను లాస్ట్లో చెప్పాను. లాస్ట్ వచనం మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు అధికారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ అధికారం అనేటువంటి మాట కీలకం అనేటువంటి మాట కూడా మనం ముందే చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ 8, 9, 10 ఈ 3 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు ఆ అధికారాన్ని పలుమార్లు ఉపయోగించడం మనం ఇప్పటి నుంచి చూడబోతూ ఉన్నాము. సో ఇక్కడ 8వ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బోధన ముగించి పర్వతంపై నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తును గుంపులుగా జనులు వెంబడించారు. సో ఇక్కడ విషయాన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు పర్వతం నుంచి దిగి వచ్చాడంట. సో దీన్ని మనం ముందు ఎక్కడ చూస్తాము? ఇక్కడ మనం 5వ అధ్యాయం ప్రారంభంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ఆ జనసమూహములను చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను. ఇక్కడికి వచ్చేసరికి 8వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు బోధన ముగించి పర్వతం నుంచి దిగి వచ్చాను. సో ఈ పర్వతం అనేటువంటి మాట కీలకం అనేది మనం 5వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుడు పర్వతం మీదనే మోషేకు ఆజ్ఞలను ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు పర్వతం ఎక్కి అనగా ఒక అధికారం అనేటువంటి ఒక పీఠాన్ని ఎక్కి దేవుడు అనేటువంటి స్థానాన్ని చేరుకొని ఆ స్థానం నుంచి యేసుక్రీస్తు ఇక్కడ ఆజ్ఞలను ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆ సమయంలో ఒక కుష్ఠరోగి ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువు ముందు మోకరించి, ప్రభువు నీకు ఇష్టమైన నన్ను శుద్ధిని చేయగలవు అని పలికాను. సో ఇక్కడ మనం ఒక జాగ్రత్తగా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. విషయం ఏంటంటే పర్వతం నుంచి దిగి వచ్చిన తర్వాత వచ్చాడంట. ఇప్పుడు పర్వతం అని అంటే సాధారణంగా పర్వతం అనేది ఇలా స్ట్రైట్ లైన్ లాగా ఉండదు కదా. పర్వతం అనేది ఆల్మోస్ట్ ఇలా ఒక త్రిభుజాకారంలో ఉంటుంది. మనం ఎంత చిన్న తిప్ప అంటాం చూడండి, చిన్న కొండ లాంటిది అని. సో అది ఏది తీసుకున్నా కూడా ఇలా ఉంటుంది అనమాట. సో ఇట్లా హాఫ్ పారాబోలా ఆకారంలో కానీ లేదా కనీసం అట్లీస్ట్ ఒక త్రిభుజాకారంలో అన్న ఉంది అని అనుకోవాలి. సో యేసుక్రీస్తు ఇట్లా ఒక పారాబోలా ఆకారంలో ఉండే దాని మీద ఎక్కి కూర్చున్నాడు అంటే జనాలందరూ కూడా ఆయన చుట్టూ ఉంటారు. సో అల్టిమేట్గా ఆయన పర్వతం అనే దాని మీదనే అక్కడ వాళ్ళందరూ కూడా ఉంటారు. యేసుక్రీస్తు పర్వతం నుంచి దిగి వచ్చిన తర్వాత కుష్ఠరోగి ఒకడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ సమాజంలో బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే కుష్ఠరోగంగానే వచ్చిందంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో వాళ్ళని వెలివేసినట్లుగా చేసేవాళ్ళనమాట. యెరూషలేము చివరిలో అంటే యెరూషలేము వెలుపల కొన్ని రకాల బొరియలు, గుంతలు ఇట్లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఒక ఎడారి ప్రాంతం లాంటిది. ఇప్పటికి కూడా ఆ బొరియలు, ఆ గుంతలు అనేవి ఉంటాయి. ఆల్రెడీ దీని గురించి మనం యోహాన్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నాము. సో అట్లాంటి ఆ బొరియల్లో వీళ్ళు నివసిస్తూ ఉండేవారనమాట. సో యెరూషలేములో ఉన్నటువంటి ప్రభుత్వం, రాజప్రభుత్వం కావచ్చు లేదా ఇతరులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు వీళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. లేదంటే ఉదారవాదులు ఎవరైనా ఉంటారు కదా, మంచి చేయాలనేటువంటి వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఆ ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ కుష్ఠరోగులు అనేటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్లోకి రావడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు పర్వతం ఎక్కి కూర్చున్నాడు అని అంటే యేసుక్రీస్తు ఆ యెరూషలేము పట్టణంలో పర్వతం ఏది లేదు. యెరూషలేము అనేదే ఒక పర్వతం మీద ఉంది. పర్వతం అంటే ఒక పెద్ద కొండ లాంటి ప్రదేశం. ఆ చుట్టుపక్కల చాలా చిన్న తిప్పలు ఉంటాయి. తిప్పలు ఎందుకంటే చిన్న కొండలు అనేవి యెరూషలేము చుట్టూ చాలా ఉంటాయి. సో అందులో ఒక కొండ మీదకి యేసుక్రీస్తు ఎక్కి బోధించాడు. ఈ కుష్ఠరోగి ఆ కొండ కింద వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే కొండ మీద ప్రజలు ఉన్నారు. సో ప్రజల దగ్గరికి ఈ కుష్ఠరోగి అనేటువంటి వ్యక్తి వెళ్ళడానికి రూల్స్ అనేవి ఒప్పుకోవు. కాబట్టి అతను కొండ కింద వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పర్వతం దిగి వస్తూ ఉన్నాడో యేసుక్రీస్తు, అప్పుడు ఆ కుష్ఠరోగి ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, ప్రభు నీకు ఇష్టమైన నన్ను శుద్ధిని చెయ్యి అని పలుకుతూ ఉన్నాడు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ తర్వాత యేసుక్రీస్తు తన చెయ్యి చాపి అతన్ని తాకి నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగును గాక. ఇది తాకడం అనేటువంటి అంశం చాలా కీలకమైనది. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగిని ఎవరైతే తాకుతారో వాళ్ళు కూడా అశుద్ధమైపోతారనమాట. సో వాళ్ళు ప్రత్యేక పూజలు ప్రార్థనలు అన్న చేయాలి. లేదా అప్పుడు ఉన్నటువంటి టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటాడో ఆ ప్రీస్ట్ చెప్పినట్లుగా ఒక వారం 10 రోజులు, ఇప్పుడు మనం కరోనా వచ్చినా లేదా అనుమానాలు వచ్చినా ఒక వారం రోజులు సెల్ఫ్ క్వారంటైన్ అంటాం చూడండి. సో ఈ విధంగా ఎవరినైనా తాకారనుకోండి వాళ్ళు అశుద్ధం, మైలపడిపోతారు. అట్లా మైలపడిపోయారు అని అంటే కొంతకాలం వారిని దూరంగా ఉంచాలనేటువంటి భావన ఆ రోజు సమాజంలో ఉండేది. సో అది ఇప్పటికీ ఉంది చాలా
దేశాల్లో, ప్రత్యేకించి మన ఇండియాలో. సో అట్లాంటి సమయంలో యేసుక్రీస్తు ఏం చేశాడు? కుష్ఠరోగి అని తెలిసినా కూడా యేసుక్రీస్తు అతన్ని తాకి నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అన్నాడు. వెంటనే వాడి కుష్ఠం పోయి శుద్ధుడాయను. సో ఇక్కడ విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వాడిని తాకడు. ఎవరైతే యూదా ప్రజలందరూ కూడా అంటరాని వాడు అని భావిస్తూ ఉన్నాడో వాడిని తాకి నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందు అని అంటున్నాడు. సో అసలు ఎంత గొప్ప విషయం ఇది. మొట్టమొదటిగా ఏంటంటే, యేసుక్రీస్తు బోధనలో కొండ కింద నుంచి వింటూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇతను నాకు స్వస్థత ఇవ్వగలడు అని యేసుక్రీస్తు గురించి నమ్మాడు. ఇప్పుడు ముందే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ రాతి పునాది, ఇసుక పునాది అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ రాతి పునాది, ఇసుక పునాది గురించి ఆ వ్యక్తిలో ఎంత నమ్మకం కలిగిందో తెలియదు. అతను ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలను నేను నమ్మాలి. సో అట్లా నమ్మితే దేవుడు నాకు ఇవ్వగలడేమో, ఎందుకంటే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి నేను ఇది నమ్ముతున్నాను 100% అని చెప్పి అప్పుడు ఆ కుష్ఠరోగి వెళ్ళి యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు అనమాట. నాకు స్వస్థతనివ్వు అని అడిగితే యేసుక్రీస్తు స్వస్థతను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ యేసుక్రీస్తు ఇంకో మాట అంటూ ఉన్నాడు అతనితో, ఈ విషయం ఎవరితోనూ చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకునికి కనిపించి నీ స్వస్థతను నిరూపించటకై మోషే ఆజ్ఞానుసారం కానుకను సమర్పించుము అని పలికెను. ఇక్కడ యేసుక్రీస్తు 2 కీలక అంశాలను ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ బోధిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే, ఎవరితోనూ దీని గురించి చెప్పవలదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం తర్వాత కూడా మనం దీన్ని ఒకసారి చర్చిస్తాము. దీన్ని మెస్సియానిక్ సీక్రెట్ అంటాము. సో దీని గురించి మనం రాబోయేటువంటి వచనాల్లో మనం క్లియర్గా నేర్చుకుంటాం. సో యేసుక్రీస్తు అద్భుతాలు చేసిన తర్వాత దీని గురించి ఎవరికి చెప్పొద్దు అని చాలా అద్భుతాల్లో చాలాసార్లు అంటాడు. సో దీన్నే మెస్సియానిక్ సీక్రెట్ అంటారు. దీన్ని నేను తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఏమంటున్నాడంటే, నీ స్వస్థతను నిరూపించుకోవడానికి మోషే ఆజ్ఞానుసారం కానుకను సమర్పించుము అంటున్నాడు. మోషే ఆజ్ఞానుసారం కానుక అంటే ఏంటి? వాళ్ళు బలి అర్పించాలి. ఓకే, నాకు బాగా అయిపోయింది కాబట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి పావురాల దగ్గర నుంచి ఎద్దుల స్థాయి వరకు ఇట్లా వాళ్ళు ఆ రోజుల్లో బలులు అర్పించేవారనమాట. సో ఆ బలిని అర్పించు అని చెప్తూ ఉన్నాడు. సో ఎందుకంటే యేసుక్రీస్తు అప్పటికి ఇంకా మరణించలేదు కాబట్టి ఈ బలులు అనేటి వాటికి అంతం అనేది ఇంకా జరగలేదు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా బలులు అనేవి ఆగిపోయాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా ఆ బలిని అర్పించమని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మరణం అనేది ఇంకా సంభవించలేదు కాబట్టి. సో మోషే ఆజ్ఞానుసారంగా నీవు సమర్పించు, అర్చకునికి కనిపించుము అని అన్నాడు. ఎందుకనంటే ఈ రోజుల్లో మనకి నువ్వు క్వారంటైన్లో ఉండాలా వద్దా అని నిర్ణయించేది వైద్యాధికారులు నిర్ణయిస్తారు. సో అట్లాగే ఆ రోజుల్లో వీడికి ఒక కుష్ఠరోగం కానీ ఇంకో రోగం ఏదన్నా వచ్చినప్పుడు అతను ఎంతకాలం ప్రజలకు దూరంగా ఉండాలి అనేదాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి టెంపుల్ ప్రీస్టులు, అక్కడ ఉండేటువంటి అర్చకులు, అక్కడ ఉండేటువంటి పూజారులు నిర్ణయించేవారు. వాడు చూసి శరీరం అంతా పరిశీలించి, ఓకే ఇతని శరీరం బాగానే ఉంది, ఓకే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి కలవచ్చు, లేదా నువ్వు కలవకూడదు అనేటువంటి ఆ వైద్య విధులు కూడా అప్పట్లో పూజారులే నిర్వహించేవారు. అందుకనే నువ్వు వెళ్ళి అర్చకునికి కనిపించి అతనికి నీ స్వస్థత నిరూపించుకో. ఎందుకంటే అతను నిన్ను ప్రజల్లోకి రాణిస్తాడు. ఇప్పుడు నీకు స్వస్థత వచ్చిందని నేను నీకు చెప్పేయచ్చు, బట్ అప్పట్లో ఉన్నటువంటి ఆ అధికారం అనేది నువ్వు తృణీకరించకూడదు. ఈవెన్ ఇప్పుడు చాలామంది ఏమంటారు, మాకు యేసుక్రీస్తు అంటే ఇష్టమే అండి, కానీ ఎవరైతే ఇక్కడ పోప్ కావచ్చు, బిషపులు కావచ్చు, ఫాదర్లు కావచ్చు, వీళ్ళ కింద నేను ఎందుకు బతకాలి? నేను ఎప్పుడు కూడా దేవుడినే కదా నమ్మాలి. ఎందుకని దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ కింద వాళ్ళని ఎందుకు నేను వాళ్ళ కింద ఉండాలి అనేటువంటి క్వశ్చన్ మనకు వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు. ఏమని? నీవు మోషే ఆజ్ఞానుసారంగా వెళ్ళి నువ్వు ముందు అర్చకునికి కనిపించు. అట్లాగే ఈరోజు కూడా మనం ఏదైనా కావాలి అని అంటే మనము త్రూ ఫాదర్స్, బిషప్స్, పోప్ గారి ద్వారా వెళ్తాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇది కుష్ఠరోగికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వస్థత గురించినటువంటి వివరణ. 8వ అధ్యాయంలో 2వ అంశాన్ని మనం గమనించినట్లయితే అది శతాధిపతి సేవకునికి స్వస్థత. యేసుక్రీస్తు ఈ విధంగా కొండ మీద నుంచి ప్రసంగం చేసిన తరువాత ఆయన కఫర్నాహూంలో ప్రవేశించాడు. కఫర్నాము అనేది మన తెలుగు ట్రాన్స్లేషన్లో ఉంటుంది. యూదుల యొక్క ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ప్రకారం దాన్ని కఫర్నాహూం అని పలుకుతారు. సో ఈ కఫర్నాహూంలో ప్రవేశించిన తర్వాత శతాధిపతి ఒకడు ఆయన్ను సమీపించాడు. శతాధిపతి అంటే అందులోనే పేరులోనే ఉంది కదా, సెంచూరియన్ అంటారు ఇంగ్లీష్లో. సో శతాధిపతి, శత అంటే 100. సో 100 మంది సైనికులకి అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తును సమీపించాడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు, నా ఇంట నా సేవకుడు ఒకడు పక్షవాతంతో విపరీతంగా బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు అని తెలుపుగా నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని యేసుక్రీస్తు అతనితో చెప్పాడు. అయితే ఆ శతాధిపతి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ప్రభు, నీవు నా ఇంట్లోకి వచ్చటకు నేను పాత్రుడును కాను, నీవు ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడు. నేను అది
అధికారం ఉన్నవాడిని, నా అధీనమందు ఉన్న ఏ సైనికుడినైనా నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నా సేవకుడు నేను చెయ్యి అన్నదాన్ని చేస్తాడు. కాబట్టి మీరు అట్లా చేయొద్దు, మీరు మాట పలికితే చాలు స్వస్థత పొందుతాడు అనేది నా విశ్వాసం. కాబట్టి అలాగే చేయండి అని ఇక్కడ అతను చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలను కీలకంగా గమనించాలి. అది మొట్టమొదటిది ఏంటంటే, శతాధిపతి అంటే 100 మంది సైనికులకి ఒక అధికారి. అతని కింద 100 మంది ఉన్నారు. 100 మందిలో ఎవడో ఒకడికి బాగలేనప్పుడు ఇతను యేసుక్రీస్తుని సమీపించాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ శతాధిపతి అనేవాడు రోమన్. సో అతను యూదుడు కాదు, అతను రోమన్, అంటే యూదా జాతికి చెందినటువంటి వ్యక్తి. యూదా జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంటే వాడి స్వలాభం కోసం రాలేదు. వాడి సేవకుడు ఒకడు, నా సేవకుడు ఒకడు అని అన్నాడు. అంటే 100 మంది సైనికులు వాడికి అంటే ఎవడో ఒకడికి బాగలేదు, కావాలనుకుంటే మిగిలిన 99 మందితో వాడు పనులు చేయించుకోవచ్చు. బట్ వాడు మంచివాడు, మంచి వ్యక్తి అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే తన సేవకుడి యొక్క ఆరోగ్యం గురించి అతను పట్టించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు, ఇదిగో ప్రభు, అప్పుడు అంటే ఈ విధంగా నా సేవకుడు బాగలేదని అంటే యేసుక్రీస్తు అంటున్నాడు అనమాట, సరే పద నేను వస్తాను, మీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అంటే, అప్పుడు యేసుక్రీస్తు దగ్గర అతను చూపించిన విశ్వాసం ఎంత గొప్పది చూడండి. ప్రభు, ఇప్పుడు నా కింద 100 మంది సైనికులు ఉన్నారు, నేను రా అంటే వస్తారు, పో అంటే పోతారు. మీరు అట్లా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అంటే నేను రమ్మన్నాను కదా అని మీరు రావద్దు, ఎందుకంటే మీరు చాలా గొప్పవారు, కాబట్టి మీరు ఒక అద్భుతం చేయండి అని యేసుక్రీస్తుని ఆయన అడగడం చూస్తూ ఉన్నామన్నమాట. అందుకని యేసుక్రీస్తు పలుకుతున్నాడు 10వ వచనంలో, అది విని యేసుక్రీస్తు ఆశ్చర్యపడి తన వెంట వచ్చేటువంటి జనసమూహాలతో అంటూ ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్లో సైతం నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇది మనం కేవలం యేసుక్రీస్తు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే అబ్జర్వ్ చేయకూడదు, పాత నిబంధన మొత్తం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే దేవుడు ఆయన యేసుక్రీస్తు. సో పాత నిబంధన నుంచి కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమని, ఇదిగో ఇజ్రాయేలు ప్రజల్లో సైతం నేను ఇట్లాంటి విశ్వాసాన్ని చూడలేదు. ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసం చూపించారు. ఓకే, అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈవెన్ యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా విశ్వాసంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఓకే, దట్స్ ఓకే. బట్ ఇంతటి విశ్వాసాన్ని అన్యుడుగా ఉండి కూడా నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ప్రభు, నువ్వు ఒక మాట చెప్తే చాలా అయిపోయి, ఇంతటి విశ్వాసాన్ని దేవుడు అంటే తెలియనటువంటి రోమన్ కూడా వచ్చి యేసుక్రీస్తు దగ్గర ప్రదర్శించడాన్ని యేసుక్రీస్తు చాలా అభినందించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతటి విశ్వాసాన్ని నేను ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా చూడలేదు. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, తూర్పు పడమరల నుంచి అనేకులు వచ్చి పరలోక రాజ్యం అందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చొందురు, కానీ రాజ్యమునకు వారసులు మాత్రం వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడదురు, వారు అచ్చట విలపించుదురు, పండ్లు కొరుకుదురు అని పలికాను. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, తూర్పు పడమరల నుంచి అనేకులు వచ్చి అని అంటే పరలోక రాజ్యం అనేది ఆ రోజుల్లో ఇజ్రాయెల్ పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి వారి కోణం నుంచి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఇజ్రాయెల్ యొక్క వాసులు లేదా అబ్రహాం కుమారులు నమ్మేది ఏంటంటే, అబ్రహాము, ఈసాకు, యాకోబులు అనే వాళ్ళు పరలోకంలో ఉన్నారు. సో ఆ పరలోకం అనేది మాది, వారి కుమారులం మేము. సో అదంతా దానికి వారసులం మేమే, పరలోకానికి వారసులం మేమే. మేము మంచి చేసినా చెడు చేసినా అల్టిమేట్గా ఆ పరలోక రాజ్యం అనేది మాకే చెందుతుంది అనేది యూదుల్లో ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఇదిగో అబ్రహాం ద్వారా దేవుడు దీవించాడు కాబట్టి మమ్మల్ని, అబ్రహాం ద్వారా మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఇక వారసులం మేమే అనేటువంటి భావన వారిలో ఉండేది. సో యేసుక్రీస్తు వారితో అంటూ ఉన్నాడు, తూర్పు పడమరల నుంచి అనేకులు వచ్చి, తూర్పు పడమరలు అంటున్నాడు అంటే చూడండి, మీ దేశం ఇక్కడ ఉంది, ఇటు నుంచి జనాలు వస్తారు, ఇటు నుంచి జనాలు వస్తారు, బట్ మీరు మాత్రం రాలేకపోతున్నారు. ఎందుకనంటే బయటి వారిలో విశ్వాసం ఉంది, బట్ ఆ విశ్వాసం అనేది మీలో లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఇదిగో అబ్రహాం, ఈసాకు యొక్క పంక్తిలో ఎవరు కూర్చుంటారంటే తూర్పు పడమరల నుంచి అనేకులు వచ్చి ఆ పంక్తిలో కూర్చుంటారు. కానీ రాజ్యానికి అసలైనటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వీరు విశ్వసించని కారణంగా లేదా వీరు దేవుని మాటలను అనుసరించినటువంటి కారణంగా వారందరూ కూడా వెలుపల చీకటి గదిలోకి తోయబడతారు. అచ్చట వారు విలపిస్తూ ఉంటారు, పండ్లు కొరుక్కుంటూ ఉంటారు. విలపించడం అంటే ఒకటి బాధ, ఏడుపు అనమాట, అరే మేము దాంట్లోకి వెళ్ళలేకపోయామనే బాధ. రెండోది పండ్లు కొరుకుతుంటారు. పండ్లు కొరికేది ఎవరు కొరుకుతారు? కోపం వస్తుంటుంది, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంటారు. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియని వాళ్ళు పండ్లు కొరుకుతూ ఉంటారనమాట. సో ఇక్కడ యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, మీకు కోపం వస్తుందేమో
ఇప్పుడు ఈవెన్ మనం అది తప్పిపోయినటువంటి చిన్న కుమారుడి విషయంలో కూడా మనం అది చూస్తాము. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత పెద్దోడు అలుగుతాడు, ఎందుకంటే నువ్వు చిన్నోడికే మొత్తం అన్నీ సకల మర్యాదలన్నీ చేస్తున్నావు, పెద్దోని నేను ఇంట్లో ఉన్నా నీకు సేవలు చేసినా నువ్వు పట్టించుకోలేదు అనేటువంటి అక్కడ ఒక పరిస్థితిని మనం చూసాం. ఇక్కడ యేసుక్రీస్తు అదే విషయాన్ని ఇక్కడ రైజ్ చేస్తూ ఉన్నాడు. సో అసలైనటువంటి వారసులు ఎవరు అని అంటే యూదులే. బట్ వాళ్ళేంటి, వాళ్ళు విశ్వసించని కారణంగా, దేవుణ్ణి దూరం చేసుకున్నటువంటి కారణంగా అనేకమైనటువంటి ఇతర ప్రజలందరూ కూడా వచ్చి దేవుని పంక్తిలో అబ్రహాము ఇస్సాకు యొక్క వాళ్ళతో పాటు కూర్చొని తింటూ ఉన్నారు పరలోక రాజ్యంలో. బట్ వీళ్ళు మాత్రం రాలేకపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు 13వ వచనంలో, అంతటా యేసు ఆ శతాధిపతితో, నీవు ఇక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగా కాని పలికాను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. సో యేసుక్రీస్తు అల్టిమేట్గా అతని యొక్క విశ్వాసాన్ని అభినందించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక, నువ్వు నమ్మావు నిజంగానే యేసుక్రీస్తు అనేటువంటి నేను నీకు అద్భుతాన్ని చేయగలను, నేను ఆ స్వస్థతని ఇవ్వగలను నువ్వు నమ్మావు కాబట్టి నీకు అలాగే జరుగునుగాక అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇది ఇక్కడ కుష్ఠరోగి ఎగ్జాంపుల్ గమనించండి, శతాధిపతి సేవకుని యొక్క దాన్ని గమనించండి. రెండిటల్లో కూడా యేసుక్రీస్తు అధికారాన్ని ప్రకటిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అధికారం అనేది అద్భుత కార్యాల రూపంలో బయటకు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే పలువురిని స్వస్థపరచడం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే, ఆ తర్వాత యేసుక్రీస్తు పేతురు ఇంటికి వెళ్ళాడు. సో ఇంటికి వెళితే అక్కడ పేతురు వాళ్ళ అత్త, సో వాళ్ళ అత్త ఏమైందంటే జ్వరం వచ్చి మంచం మీద పడుకొని ఉందన్నమాట. ఆమెకు సపర్యలు చేసే అంత ఓపిక కూడా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను చూశాడు యేసుక్రీస్తు. చూసి అరే నా శిష్యుడి యొక్క అత్త ఈ విధంగా బాధపడుతుంది అని చెప్పి వెళ్ళి ఆమె చేతిని తాకగానే ఆ జ్వరం అనేది ఆమెను విడిచిపోయినట్లుగా చూస్తున్నాం. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేశానంటే ఆ ఇంటికి వచ్చినటువంటి వారికి అనేక రకమైనటువంటి హెల్ప్ అనేది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత సాయంత్రం సమయంలో పిశాచ పీడితులకు పలువురిని యేసుక్రీస్తు వద్దకు తీసుకొని రాగానే ఒక్క మాటతో పిశాచంలో పాలద్రోలి రోగులందరినీ స్వస్థపరిచను. ఇక్కడ విషయాన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అధికారాన్ని యేసుక్రీస్తు చూపించడం మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అధికారం అనేది 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన మాటల ద్వారా వ్యక్తపరిచాడు. సో ధర్మశాస్త్రం అనేది ఏ విధంగా ఉంది, దాన్ని నేను ఏ విధంగా మారుస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన డైరెక్ట్గా మాటల ద్వారా చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు దాన్ని కార్యరూపం దాల్చాడు, కార్యంలో క్రియారూపంలో చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి వ్యాధి పీడితులను, పిశాచ పీడితులను వారిని స్వస్థపరిచినట్లుగా యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ 17వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరును. ఇక్కడ ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, అదేంటంటే యేసుక్రీస్తు ఎప్పుడెప్పుడైతే ఇతరుల యొక్క రోగాలను తన మీద వేసుకుంటూ ఉన్నాడో తాను వాళ్ళకి ప్రతిగా దాన్ని తన శరీరంలో అనుభవించినట్లుగా కొంతమంది కామెంటరీస్ ఇస్తూ ఉంటారు. సో దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే శిలువ మీద ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఎంతో శ్రమను అనుభవించాడు. ఎందుకని ఆయన శ్రమను అనుభవించాలి అని అంటే బైబిల్ గ్రంథం ఇంకో చోట చెబుతూ ఉంది, మన నిమిత్తం ఆయన శాపముగా చేయబడ్డాడు అని. అంటే మనం ఏవైతే తప్పులు చేశామో ఆ తప్పులకి యాక్చువల్గా శిక్ష అనుభవించాల్సి ఉన్నది మనము, బట్ ఆ శిక్షను అనుభవించింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు మన తరపున అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ కొన్ని సినిమాల్లో మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ హీరోయిన్కి హీరోయిన్ అంటే హీరోకి బాగా ఇష్టం అనుకోండి. సో హీరోయిన్ని ఆ టీచరు ఒక కర్ర తీసుకొని చేయి మీద కొట్టబోతుంటే ఈ హీరో వెళ్ళి అడ్డం పెడతాడు అనమాట చెయ్యి. అంటే హీరోయిన్కి దెబ్బ తగలకుండా కాపాడుకుంటున్నాడు తాను. ఈవెన్ అది తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో కూడా వ్యక్తీకరిస్తూ ఉంటుంది. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో ఆ విధంగా యేసుక్రీస్తు కూడా మనకి ఏవైతే శాపాలు ఉన్నాయో, మనకి ఏవైతే రోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తన మీద వేసుకొని తాను దాన్ని భరించినట్లుగా శిలువ మీద మనం ఇక్కడ చూస్తున్నాం. యెషయా ప్రవక్త పలికినటువంటి ఆ మాటలు అక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే శిష్య లక్షణము. ఇది 18వ వచనం నుంచి 22వ వచనం వరకు, 8వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం వరకు ఉంటుంది. ఇందులో విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు తన చుట్టుపక్కల ఉండేటువంటి గొప్ప జనసమూహాలను చూసి వారిని అవతల ఒడ్డుకు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వెంట రావడానికి నేను నీకు సిద్ధంగా ఉన్నాను అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నక్కలకు బొర్రెలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి మాత్రం తలవాల్చుకొనుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. మరి ఒక శిష్యుడు ఆయన, ప్రభు, ముందుగా నా తండ్రిని సమాధి చేసి వచ్చేదని నాకు అనుమతి ఇవ్వు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు, మృతులను సమాధి చేయ విషయం మృతులనే చూసుకొని ఇమ్మన్నాడు. ఇక్కడ 2 విషయాలు. అంటే
తనను అనుసరించే వాళ్ళు ఎలా ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు అనడానికి 2 ఎగ్జాంపుల్స్ని చూపించాడు అనమాట. మొట్టమొదటి ఏంటంటే ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడికి నిన్ను అనుసరిస్తాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉన్నావు అలాంటి పరిస్థితుల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు రావడానికి సిద్ధంగానే ఉన్నావు, బాగానే ఉంది, బట్ నక్కలకి బొరియలు ఉన్నాయి జీవించడానికి, లేదా ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి అవి రెస్ట్ తీసుకోవడానికి, బట్ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అంటే ఇప్పుడు నేను జీవించేటువంటి జీవిత విధానం ఎలా ఉందని అంటే, నేను ఇతరుల మీద ఆధారపడుతున్నాను, నేను పలానా చోటుకు వెళ్ళినానంటే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను గురించి చెప్తూ ఉన్నాను, అక్కడ ఏది దొరికితే అదే తింటూ ఉన్నాను, ఎక్కడ దొరికితే ప్లేస్ అక్కడ నిద్రపోతూ ఉన్నాను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు రాగలవు, ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకుడిగా నీకు ఆల్రెడీ ఒక రెస్పెక్టెడ్ ప్లేస్ అనేది నీకు ఆల్రెడీ సమాజంలో ఉంది, నీకంటూ ఒక ఇల్లు ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది. నువ్వు నన్ను అనుసరించాలి అని అంటే వాటిని వదిలేసి రావాల్సి వచ్చు. మరి నువ్వు దానికి రాగలవా అని అంటే మరి అతను వచ్చాడో లేదో దాని తర్వాత అతను అక్కడ వివరించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో లేదు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ వ్యక్తి ఇంకా యేసుక్రీస్తుని అనుసరించలేకపోయాడు. ఎందుకనంటే యేసుక్రీస్తుతో పాటు ఉండాలంటే ఇవన్నీ త్యజించాలి అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు రాజు కాబోతున్నాడు, లేదా యేసుక్రీస్తు మెస్సయాగా వచ్చాడు కాబట్టి ఈయన ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో ఆ రాజ్యంలో నాకు ఒక రైట్ఫుల్ ప్లేస్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. బట్ యేసుక్రీస్తు నాకు నకలు బొరియలన్నా ఉన్నాయి బాబు, నాకు అసలు ఏం లేదు అనగానే విషయం అర్థమై ఉండొచ్చు. అతనికి ఒక లార్జ్ పిక్చర్లో సినిమా కనిపించి ఉండొచ్చు, ఏమని, ఓహో ఈయన అనుసరిస్తే మనకి దిక్కుండకపోవచ్చు అనేటువంటి అంశం అతనికి అర్థమై ఉండొచ్చు. వెంటనే అతను దాన్ని వదిలేసి యేసుక్రీస్తుని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అంటున్నాడు 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి వచ్చాడు. అంటే ఇంకో వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి అంటున్నాడు, ప్రభు నేను నిన్ను అనుసరిస్తాను, కానీ నాకు ఒక అప్లికేషన్ ఉంది, అదేంటంటే నా తండ్రిని సమాధి చేసి రావాలి అని. అంటే వాళ్ళ తండ్రి మరణించాడా లేదా ఇంకా తెలియదు, నా తండ్రిని సమాధి చేసి రావాలి అని అంటే మేబీ అతను చెప్పుతున్నటువంటి ఉద్దేశంలో ఏంటంటే మేబీ నా తండ్రి మరణించే వరకు నేను అతన్ని చూసుకుని ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను అనే మీనింగ్లో చెప్పుండొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయి ఉన్నాడు అనుకోండి, ఇంట్లో చనిపోయినటువంటి ఆ క్షణంలో బయట ఏదో ఒక వ్యక్తి వచ్చాడు, సీఎం వచ్చాడు ఆ దారిలో, ఇంట్లో వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు బయటికి వెళ్ళి మనం ఆ సీఎం దగ్గరికి వెళ్ళి చూద్దాము అని వెళ్ళం కదా ఎవరము. సో అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి వచ్చి ఉండొచ్చు, బట్ అతను చెప్పేది ఏంటంటే ముందు నాకు ఒక కుటుంబం ఉంది, నా వెనుక ఒక తండ్రి ఉన్నాడు, సో నేను అతన్ని సమాధి చేసి వస్తాను, అంటే అతను చనిపోయే వరకు చూసుకొని ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను అనుసరిస్తాను అని చెప్పి ఒక శిష్యుడు ఆయన తను. అప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను వెంబడించు ఫస్ట్. అతను ఎందుకంటే మృతులను సమాధి చేయ విషయం మృతులనే చూసుకొనిమ్ము. ఇక్కడ మృతులను సమాధి చేసుకొనిమ్ము అంటే మనకు కొంచెం అర్థం కాదనమాట. మృతులు అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని ఎలా మృతులు చేస్తారనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మానుసారంగా చనిపోయిన వాళ్ళు అంటే దేవుని గురించి తెలియకుండా, దేవుని యొక్క మాటలను అనుసరించకుండా జీవించే వాళ్ళని ఇక్కడ యేసుక్రీస్తు మృతులుగా వర్ణిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదిగో నువ్వు నన్ను వెంబడించు, నువ్వు ఆల్రెడీ జీవించి ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఎందుకంటే నన్ను అనుసరించాలి లేదా దేవుని మార్గాలను అనుసరించాలనేటువంటి ఆలోచన నీకుంది, అది మంచిదే. బట్ నువ్వు ఏదైతే మృతులని ఇంకా నేను పాతిపెట్టి వస్తాను అంటే అప్పటి వరకు నేను ఇంకా మృతుడిగానే ఉంటాను, నేను ఆ తర్వాత అంటే మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇప్పుడు మారను, ఇంకొంతకాలం అయిన తర్వాత మారుతాను అనేటువంటి నీ బుద్ధి ఏదైతే ఉందో చూసావో ముందుగా ఆ బుద్ధిని విడిచిపెట్టు. మృతులను పాతిపెట్టుకుంటారు, నీకెందుకు బాధ అన్నట్లుగా యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం చూస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. ఇది శిష్యుని యొక్క లక్షణాలు. ఈవెన్ మనకు కూడా ఇవి అప్లికబుల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అనుసరించాలంటే కొన్ని కోల్పోవాల్సి రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే యేసుక్రీస్తును అనుసరించాలి అని అంటే వారు కొన్నిసార్లు తమ యొక్క సమయాన్ని ఇతరుల కోసం కేటాయించాల్సి రావచ్చు. నీకున్నటువంటి డబ్బుని ఇతరులకి సాయం చేయాల్సి రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 10% అనేటువంటి రూల్ ఉంది. అదేంటంటే నీకు వచ్చే జీతంలో కానీ నీకు వచ్చే రాబడిలో 10% అనేది నువ్వు ఎప్పుడు కూడా పేదలకు ఇచ్చేయాలి. అది నీది కాదు, నీకున్నటువంటి దాంట్లో ఇతరులకు సాయం చేయాలి అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి రూల్. బట్ నువ్వు దాన్ని పాటించలేకపోతే నువ్వు క్రైస్తవునిగా అప్ టు ద మార్క్ నువ్వు జీవించట్లేదు అనేదే విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇతను రెండవ శిష్యుడు గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇదిగో నేను ఈరోజు మారను, లేదా దేవుడి గురించినటువంటి విషయాలు నాకు తెలుసు, బట్ నేను ఈరోజు మారను, ఇంకొద్ది రోజులు ఆగిన తర్వాత మారుతాను, లేదా నాకు పెళ్ళైన తర్వాత మారుతాను, లేదా నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నాకు పిల్లలు వచ్చిన తర్వాత మారుతాను. ఇట్లాంటివన్నీ రూల్స్ అనేవి నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు దేవుడిని అనుసరించాలంటే ఈరోజే బయలుదేరు అనేటువంటి విషయాన్ని ఈ విషయాల ద్వారా మనకు దేవుడు బోధిస్తున్నాడు అనేటువంటి దాన్ని గుర్తిద్దాము. ఇది శిష్యుల యొక్క లక్షణాలు.
8వ అధ్యాయంలో యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి మరొక అంశం తుఫానును ఆపుట. ఇది 8వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు పడవనెక్కి సముద్రంలో వెళ్తూ ఉన్నారు. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక తుఫాన్ లాంటిది ప్రారంభమైంది. ఆ తుఫాన్లో అలలన్నీ కూడా పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రశాంతంగా పడవలో వెనక భాగంలో ఉండి నిద్రపోతుండంట. ఈ వెనక భాగంలో అనేది ఇక్కడ లేదు, వేరే సువార్తల్లో కూడా ఈ విషయం ఆల్రెడీ రచింపబడి ఉంది. సో అందులో ఉంటుందన్నమాట. సో యేసుక్రీస్తు పడవ వెనుక నిద్రపోతూ ఉన్నాడు. సో అప్పుడు ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులందరూ మేల్కొని ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి భయపడుతూ అంటున్నారంట, ప్రభు మేము నశిస్తున్నాము, రక్షింపుము అని ప్రార్థించారంట. అప్పుడు యేసుక్రీస్తు వారితో, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడతారు అని పలికి లేచి సముద్రమును గాలిని గద్దించను, వెంటనే ప్రశాంతత చేకూరెను. సో ఇక్కడ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ అంశంలో. అదేంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు శిష్యులతో కలిసి పడవలో ప్రయాణిస్తున్నాడు. సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి అలలు చెలరేగాయి. తుఫాన్ అనేది రావడంతో అలలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. శిష్యులకు భయం అవుతుంది, ఏమని ఎక్కడ మునిగిపోతామా అనేటువంటి భయం అనమాట. ఈ శిష్యుల్లో సగం మంది జాలర్లే ఉన్నారు, అంటే బాగా ఈత వచ్చిన వాళ్ళు, సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళు. సో ఆ రోజుల్లో వాళ్ళకి ఈత రావడం అనేది చాలా కామన్. సో ఈత వచ్చినా కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారు అని అంటే ఎంత పెద్ద స్థాయిలో అలలు వస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లా అలలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు, ఇది చాలా చూడడానికి కొంచెం ఏమంటాం వింతగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు భయపడి మా ప్రాణాలు ఎక్కడ పోతాయో అనేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రశాంతంగా వెనుక నిద్రపోతున్నాడంట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అదే పడవలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఒకవేళ శిష్యులు మునిగిపోతే శిష్యులతో పాటు యేసుక్రీస్తు కూడా మునిగిపోతాడు కదా. మరి అప్పుడు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అందుకని యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఎందుకని మీరు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా? ఎందుకని మీలో విశ్వాసం లేకుండా పోతుంది? మీతో పాటు పడవలో నేను కూడా ఉన్నాను కదా. ఒకవేళ మీరు మునిగిపోతే నేను కూడా మునిగిపోతాను కదా. ఈవెన్ మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా ఎన్నో కష్టాలు అనేటువంటి నావలో ప్రయాణిస్తుంటాం. ఆ కష్టాల్లో ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనల్ని ముంచేసేలాగా ఉంటాయి. ఆ ముంచేసేటువంటి క్రమంలో దేవుడు సైలెంట్గా ప్రశాంతంగా ఉంటాడు వెనక. మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట, అరే నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి, నేను మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాను, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, లేదా నా జాబ్ పోయింది, లేదా మా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి మేము విడిపోయినాము, ఇన్ని జరిగినా కూడా దేవుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడతారు? ఇదిగో నేను మీతో పాటు ఉన్నాను కదా, ఆల్రెడీ పడవలోనే నేను ఆల్రెడీ మీతో పాటు ఉన్నాను, మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ మీరు మునిగిపోయి మీరు నశించేటువంటి పరిస్థితి ఏర్పడితే మీతో పాటు నేను కూడా నశిస్తానేమో. ఎందుకనంటే నేను మీతో పాటు పడవలోనే ఉన్నాను. ఒకవేళ మీరే ఈత కొట్టి జాలర్లు అయ్యి మీరే ఈత కొట్టలేని పరిస్థితుల్లో ఉండి నేను ఎక్కడ ఈత కొడతాను? సో ఆ విధంగా యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు వాళ్ళకి. సో ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మన జీవితాల్లో కొన్నిసార్లు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం దానికి ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేనేమో అనేటువంటి డౌట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మనకు అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. ఒక రకంగా హెచ్చరిస్తున్నాడు కూడా, ఏమని? ఇదిగో అల్ప విశ్వాసులారా, ఎందుకని నువ్వు భయపడుతున్నావు ఈ క్షణంలో? ఎందుకని ఈ పర్టికులర్ అంశం రాగానే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నా కుమారుడివి, నువ్వు నా శిష్యుడివి, నువ్వు ఎలా ఉండాలి, నేను ఎలాగైతే ఉన్నాను, నేనెంత ధైర్యంగా ప్రశాంతంగా అయితే ఉన్నానో నువ్వు అలాగే ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ 6-7 అధ్యాయాలు యేసుక్రీస్తు మాట్లాడడం మనం విన్నాం. ఆందోళనతో మీరు ఆయువును ఒక్క రోజన్నా కూడా మీరు పొడిగించుకోగలరా అని యేసుక్రీస్తు ప్రశ్నించాడు. ఇదిగో మీరు మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఓకే, నేను అంగీకరిస్తున్న దాన్ని. బట్ మీరు ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు టెన్షన్ పడడం వల్ల, లేదా మీరు స్ట్రెస్కు గురి కావడం వల్ల మీరేమన్నా సాధించేది ఉందా? బదులుగా దానికి ప్రత్యామ్నాయం ఆలోచించండి, ఏం చేయాలో ఆలోచించండి అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడనేలా, మీరు ఎందుకు భయపడతారయ్యా అసలు అని పలికి లేచి సముద్రమును గద్దించెను, వెంటనే ప్రశాంతత చేకూరెను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క అధికారం, కుష్ఠరోగికి తన అధికారంతో స్వస్థతనిచ్చాడు, శతాధిపతి సేవకునికి తన అధికారంతో స్వస్థతనిచ్చాడు, పేతురు అత్తకి కావచ్చు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి పిశాచ పీడితులకు కావచ్చు, వారికి స్వస్థతనిచ్చాడు. అదేవిధంగా ఇక్కడ తుఫాను అనగా అక్కడ ఆ ప్రకృతిని కూడా దేవుడు ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాడు. ప్రకృతి మీద కూడా అధికారాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. కేవలం మనుషుల మీద మాత్రమే కాదు, కేవలం ధర్మశాస్త్రం మీద మాత్రమే కాదు, ఇదిగో ప్రకృతి మీద కూడా నాకు అధికారం ఉంది. బికాజ్ నేను దేవుణ్ణి, నేను ప్రభువుని అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడేనా,
అని కొంతమంది ఈ రోజుల్లో ప్రశ్నిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు తనకై తాను నేను ఎక్కడ దేవుణ్ణి అని ఎక్కడ బైబిల్లో ఎక్కడ చెప్పుకున్నాడు చూపించండి అని కొంతమంది అడుగుతున్నారు. అంటే యేసుక్రీస్తు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటే మీరు వెంటనే ఆయన అనుసరిస్తారా? అంటే యేసుక్రీస్తు చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి బోధలు కాదు మీకు కావాల్సింది. అంటే నేనే దేవుణ్ణి అని క్లెయిమ్ చేసుకుంటే చాలు మీకు. సో అది కాదు ఇక్కడ యేసుక్రీస్తు విషయం ఏంటంటే, సృజన్ అనేవాడు మీ దగ్గరికి వచ్చి నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అంటే మీరు పూజిస్తారా? పూజించరు కదా. సో అలా కాకుండా ఈ దేవుడు ఏదైతే చేయగలడో అవన్నీ నేను చేసి చూపించాను నీకు. అవన్నీ చేసి చూపించిన తర్వాత ప్రత్యేకంగా నేను చెప్పుకోవాలా నేను దేవుణ్ణి అని. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఏం చేయగలడు? ఈవెన్ ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారిని కూడా ఇదిగో నువ్వు దీన్ని చేయొద్దు, దీన్ని చేయొద్దు అని అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ ఇవ్వగలడు. అంతేగాని ప్రతి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను కలెక్టర్ని, నేను చెప్పినట్టు నువ్వు చేయని అంటాడా? అన్నట్టు కదా. ఎందుకంటే ప్రజలు గుర్తిస్తారు ఆల్రెడీ ఆ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నాడో కలెక్టర్ వస్తున్నాడని ముందుగానే తెలిసిపోతుంది. సో అట్లాగే యేసుక్రీస్తు కూడా ఇక్కడ తన అధికారాన్ని ప్రయోగిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు అనుకుంటున్నారు, గాలి సముద్రం సైతం ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి. సో ఇక్కడ వాళ్ళకు విషయం అర్థమైపోతుంది. అధికారాన్ని ప్రయోగించిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎంతటి మహానుభావుడు, ఎందుకంటే గాలి సముద్రం సైతం ఈయనకు లోబడుతూ ఉంది. అంటే ఈయన అధికారం అనేదాన్ని కేవలం ధర్మశాస్త్రం మీద మాత్రమే చూపించలేదు, లేదా ప్రజలకు ఉన్నటువంటి రోగాల మీద మాత్రమే చూపించలేదు, ఇప్పుడు ఏకంగా ప్రకృతి మీద కూడా చూపించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిష్యులు అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పిశాచ పీడితులకు స్వస్థత. ఇది మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 28వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఆ పడవలో నుంచి ఇంకొక ప్రాంతానికి గదరేనీయుల ప్రాంతానికి వెళ్ళాడు. సో ఈ గదరేనీయుల ప్రాంతం అంటే ఎక్కువగా ఇది హెల్లెనిస్ట్ ఏరియా అంటాం. హెల్లెనిస్ట్ ఏరియా అని అంటే ఇతర మతాల యొక్క లేదా ఇతర దేవతల యొక్క ఆచారాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతానికి చేరిన తర్వాత ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తుకి ఎదురయ్యారు. వాళ్ళిద్దరు ఎవరు అని అంటే దెయ్యాలు పట్టినటువంటి ఇద్దరు ఆ యేసుక్రీస్తుకి ఎదురయ్యారు. వారు ఉగ్ర స్వరూపులు, అంటే చాలా కోపంగా కనిపించేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు. ఆ మార్గంలో వెళ్ళడానికి జనాలందరికీ కూడా భయము. అప్పుడు వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, దేవుని కుమారుడా, నీతో మాకేమిటి పని, సమయం ఆసన్నం కాక మునిపే మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా అని వారిద్దరూ దగ్గరగా కేకలు వేశారు. ఆ సమీపంలో ఒక పెద్ద పందుల మంద మేత మేస్తూ ఉంది. సో ఈ మమ్మల్ని చెట్టు నుంచి పారద్రోలదాల్సిన ఎడల ఆ పందుల్లోనికి పోనిమ్మని ఆ దెయ్యాలు యేసుక్రీస్తుని కోరితే అట్లే పోండి అని సెలవిస్తే ఆ దెయ్యాలు వెళ్ళి ఆ పందుల్లోకి వెళ్ళాయి. ఆ పందులు మంద అనేది ఒక ఎత్తుగా ఉన్నటువంటి ఒక కొండ దగ్గర ఉన్నాయన్నమాట అప్పటికే. సో ఆ కొండ దగ్గర నుంచి వెళ్ళి కింద పడ్డాయి. ఆ కింద ఆల్రెడీ సముద్రం ఉందన్నమాట. ఆ సముద్రంలో వెళ్ళి పడిపోయి ఊపిరాడక చచ్చిపోయినాయి. సో ఆ మంద కాపురులందరూ కూడా పట్టణంలోకి ప్రవేశించి వచ్చి ఆ జరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పారనమాట. ఈ గదరేనీయుల ప్రాంతం అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తే ఆ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మా ప్రాంతానికి మీరు రావద్దు, ఎందుకనంటే మాకు ఆల్రెడీ ఈ పందులు అనేవి ఒక రకమైనటువంటి జీవనాధారం కావచ్చు, లేదా ఏదో నువ్వు గొప్ప పని చేయబోతున్నావేమో, లేదా మాకు ఇంకా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తావేమో అన్నట్లుగా వాళ్ళు మా ప్రాంతానికి రావద్దు అని చెప్పి యేసుక్రీస్తును కోరినట్లుగా చూస్తున్నాం. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇది మేబీ మీరు ఇప్పటివరకు విన్నదానికంటే ఇది నేను కొంచెం కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి కోణం, నేను పరిశీలించినటువంటి కోణాన్ని చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఒక ప్రాంతాన్ని చేరాడు. ఆ ప్రాంతంలో ఏంటంటే దెయ్యాలు పట్టినటువంటి ఇద్దరు ఉన్నారు. అందులో చాలామంది దెయ్యాలు ఉన్నాయన్నమాట. వాళ్ళలో చాలా దెయ్యాలు ఉన్నాయంట. ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించండి అని ఆ దెయ్యాలు అడిగితే పందులు వెళ్ళి సముద్రంలో పడిపోయాయి. అంతటితో చాప్టర్ క్లోజ్. ఇక్కడ విషయం మనం ఏం అబ్జర్వ్ చేయాలి, బాగా ఆలోచిద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే దెయ్యాలు అంటేనే నెంబర్ 1 మనం నమ్మేటువంటి సాధారణ విశ్వాసం ప్రకారం అవి ఆత్మలు, పిశాచు ఆత్మలు, లేదా దేవుణ్ణి ఎదిరించినటువంటి దేవుని దూతలు. ఒకప్పుడు దేవుని దూతలు, లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి ఆత్మలు. సో ఈ ఆత్మలు అనేవి మనుషుల్లో ఉన్నాయి. సో ఆ మనుషుల్లో నుంచి ఆత్మలు పందుల్లోకి తోలమని చెప్పాడు. పందులు వెళ్ళి ఆ నీళ్ళల్లో పడాయి, చచ్చిపోయాయి. కానీ ఇక్కడ అందరూ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. అదేంటంటే వెళ్ళి నీళ్ళల్లో పడి చచ్చిపోయినాయి ఏంటి, పందులు చచ్చిపోయినాయి. ఇవి ఆత్మలు నీళ్ళల్లో వెళ్ళి పడి చచ్చిపోయినప్పుడు ఆ పందులు చచ్చిపోతాయి కానీ ఆత్మలు చచ్చిపోవు కదా. ఇది కదా అసలు లాజిక్. మరి ఇక్కడ విషయం ఏంటి అసలు? మరి ఇప్పుడు యేసుక్రీస్తులు అక్కడ దెయ్యాలను పారదోలితే అవి పందుల్లోకి వచ్చాయి, పందులు చచ్చిపోయాయి, ఆత్మలు మళ్ళీ బయటకు వచ్చాయి. అవి మళ్ళీ వెళ్ళి వీళ్ళిద్దరికి పట్టేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళకు నిజంగానే దెయ్యాలు పట్టాయా,
లేక దెయ్యం పట్టినట్లుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారా అనేది ఇక్కడ అసలు విషయం. వీళ్ళు ఉగ్ర స్వరూపులు అంట, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు సమాధుల్లో జీవిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఆ ప్రాంతంలో రావడానికి ఇతరులు భయపడుతున్నారు. ఎందుకంటే వీరి కారణంగా, వీరిలో ఉన్నటువంటి ఉగ్ర స్వరూపం కారణంగా, వీరిలో ఉన్నటువంటి కోపం కారణంగా. కానీ ఆ కోపం ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? మాలో దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాల కారణంగా అనుకుంటూ ఉన్నారు. సో అది వాళ్ళు ఒక ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఇది మీకు బాగా అర్థం కావాలి అని అంటే, లిటరల్గా మీకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలంటే, ఈ హైదరాబాద్లో అయితే ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గరికి వచ్చి కూర్చోవాలి కాసేపు. నేను ఒకసారి అంటే వేరే వాళ్ళకి అవసరం ఉండింటే నేను ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ వెళ్ళినప్పుడు నేను ఓపీ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ కొంతమంది పేషెంట్స్ని అటు ఇటు తీసుకెళ్ళడం నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఎంత వింతగా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ గురించి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నాను. సో ఎందుకంటే అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. సో అక్కడ పరిస్థితులను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎట్లుంటుందంటే వాళ్ళ పరిస్థితి చాలా విభిన్నంగా ఉంటుంది. సో వాళ్ళు అసలు వీళ్ళు మనలాగా సాధారణ మనుషులేనా అనిపిస్తుంది వాళ్ళు చేసేటువంటి పనులను చూస్తే. సో అట్లాంటి ఒక స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఏమని, వాళ్ళు తమకై తాము ఒక ప్రభావంలోకి వెళ్ళిపోయారు. మాకు పిచ్చి పట్టింది అని వీళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు మాకు దెయ్యాలు పట్టాయి అని అనుకున్నారు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది నా క్వశ్చన్ కాదు. దీని గురించి మనం ఇంకోసారి వివరంగా నేర్చుకుందాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు మాకు దెయ్యాలు పట్టాయి అనుకుంటున్నారు. ఆ దెయ్యాలు పట్టాయి అనేటువంటి కారణంతో సమాధుల్లో నివసిస్తున్నారు. రెండోది, ఆ దారిని ఎవరు వస్తున్నా కూడా వీళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు, వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ అసలు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వారు ఉగ్ర స్వరూపులు, వారు కోపంతో నిండిపోయి ఉన్నారు. ముందు దెయ్యాల తర్వాత సంగతి. సో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను తొలగించినట్లుగా నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. ఎందుకనంటే యేసుక్రీస్తు నిజంగానే దెయ్యాలను వదలగొట్టింటే అక్కడ పందులు చచ్చిపోతాయి కానీ దెయ్యాలు చచ్చిపోవు. సో ఆ దెయ్యాలు మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ విషయం యేసుక్రీస్తుకు తెలియదా? యేసుక్రీస్తు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు చేశాడు? ఇది అర్థం కావాలంటే మనం చిన్నపిల్లల లాంగ్వేజ్లో ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దెయ్యాలు పట్టాయి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళకి అదే స్థాయిలో బదులిచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, 2 పిల్లలు ఉంటారు, 2 చిన్నపిల్లలు ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. 2 చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళల్లో ఒకడు ఇంకొకరిని కొట్టాడు. కొట్టినప్పుడు రెండో వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్న వాడిని దగ్గరికి తీసుకొని ఏమైందిరా అని అడుగుతాం. ఏమైందిరా అని అడిగితే అదిగో వాడు నన్ను కొట్టాడని చెప్తాడు. ఆ కొట్టాడన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇట్లా చేయి పెట్టి వాడి మీద, అంటే వాడి వీపు మీద, ఎవడైతే కొట్టాడో వాడి వీపు మీద చేయి పెట్టి ఆ చేయి మీద మనం ఇలా గట్టిగా కొడతాం. కొట్టినప్పుడు వీడికి దెబ్బ తగలుతుంది, వీడు నవ్వుతాడు, వాడికి అర్థమవుతుంది కాబట్టి ఎందుకంటే నన్ను కావాలని కొట్టలేదని. కానీ ఫస్ట్ వాడు ఏమనుకుంటాడు, ఓహో నన్ను కొట్టాడు కాబట్టి అతను కూడా కొట్టాడు, అంతటితో చెల్లుకు చెల్లని అతను కూడా నవ్వుతాడు. ఇదేంటి చిన్నపిల్లల లాంగ్వేజ్లో చెప్పటం. సో ఇంకొక ఎగ్జాంపుల్ని మనం పరిశీలిద్దాం. ఒక మెంటల్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి. మెంటల్ డాక్టర్ అంటే డాక్టర్కి మెంటల్ పట్టిందని కాదు, మెంటల్ వాళ్ళని చూసేటువంటి డాక్టర్ అనమాట. సో ఈ మెంటల్ డాక్టర్ ఏం చేస్తాడంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఏవేవో అభూత కల్పనలు చెప్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్కువగా డ్రింకింగ్ చేసే వాళ్ళకి రకరకాలవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదేదో జరగని వాటిని జరుగుతున్నట్లుగా వాళ్ళు ఊహించుకుంటారనమాట. సో అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో డాక్టర్లను మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి, మెంటల్ వ్యక్తి వచ్చి, ఇదిగో అక్కడ పోలీస్ ఉన్నాడు, ఆ పోలీసు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే, అప్పుడు ఆ మెంటల్ డాక్టర్ ఆ వాడి లాంగ్వేజ్లోకి దిగుతాడు. ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి లాంగ్వేజ్లోకి దిగి ఏమంటాడంటే, అవును అక్కడ నిజంగానే పోలీసు ఉన్నాడు, అయితే ఆ పోలీసుతో నేను మాట్లాడతాను. ఏమని, ఇదిగో ఈ వ్యక్తి మంచివాడు, ఇక మీదట తాగడు, ఈ విధంగా తాగకపోతే నువ్వు మా వాడిని వదిలేస్తావా అని నేను ఆయనతో మాట్లాడతాను. అప్పుడు నువ్వు ఆ పోలీసుకి చిక్కకుండా ఉండొచ్చు, నీకు ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ మెంటలోడు ఓకే అంటాడు. ఎందుకని? ఈ డాక్టర్ ఆ పోలీసు వాడితో మాట్లాడుతున్నాడని అతను ఊహించుకుంటున్నాడు. ఇది ట్రీట్మెంట్లో ఒక భాగం. ఇది కొంచెం చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మరి కొంతమంది పాస్టర్లు మేబీ ఈ కామెంటర్ చూసి వాళ్ళు నెగిటివ్గా స్పందించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి విషయం తెలియదు, జస్ట్ అక్షరార్థం అంటారు చూడండి, అక్షరం ఏదైతే ఉందో అది మాత్రమే మాకు తెలుసు అని అనుకుంటారు. సో ఆ కోణంలో నుంచి ఆలోచిస్తే ఆ డాక్టర్ అనేవాడు ఎదుటి వ్యక్తి లేదా ఆ సైకాలజీ ఎంతైతే ఉందో అతనికి ఆ స్థాయిలోకి దిగి మాట్లాడతాడు. ఎందుకంటే అతని లాంగ్వేజ్లో మాట్లాడితేనే అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఈవెన్ చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకు నొప్పి కలిగితే ఏడుస్తారు, ఆకలి అయితే ఏడుస్తారు. అయితే ఎందుకు ఏడుస్తున్నారో తల్లికి తెలుస్తుంది. అట్లాగే తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దు చేసే విధానం చూడండి, వాళ్ళు ఏ పాటలు పాడుతుంటారు, ఆ పాటలకు అర్థం ఉండదు, శబ్దాలు చేస్తుంటారు, వివిధ రకాలైనటువంటి శబ్దాలు ఆ బిడ్డ యొక్క దృష్టిని ఆకర్షించడానికి. ఆ శబ్దాలకు అసలు అర్థమే ఉండదు,
కానీ ఆ శబ్దాలు చేస్తారు. ఎందుకని చేస్తారు? బిడ్డ యొక్క లాంగ్వేజ్లోకి వీళ్ళు దిగడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఆ భాషను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే చేస్తున్నాడు. అవును, మీలో నిజంగానే మీరు దెయ్యాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, నిజమే. ఆ దెయ్యాలను ఎదుగు నేను ఆ పందుల్లోకి పంపిస్తాను, ఆ పందులు వెళ్ళి కింద పడతాయి, చచ్చిపోతాయి, అంతటితో మీరు ఫ్రీ అయిపోతారు. అరే, అందులో ఉండేది ఆత్మలు తిరిగి వస్తాయని యేసుక్రీస్తుకు తెలియదా మరి? కాకపోతే ఇక్కడ వాళ్ళకు ఉగ్రస్వరూపులు, వారిలో కోపం అనేది ఉంది, గూడు కట్టుకొని పోయి ఉంది. వారు ఏ పరిస్థితుల వల్ల కోపపడ్డారో మనకు తెలియదు. బట్ వారిని అట్లాంటి పరిస్థితుల నుంచి మేబీ కోపాన్ని కూడా ఒక దెయ్యంలాగా వర్ణించవచ్చు. దాని ఏముంది? తప్పులు ఏవైతే ఉన్నావో తప్పులన్నీ దెయ్యాలే. ఉదాహరణకి వ్యభిచారం అనేది తప్పు ఉందంటే అదొక దెయ్యమే. మీలో ఇతరులను హింసించేటువంటి ఒక గుణం ఉందంటే మీలో శాడిస్ట్ దెయ్యం ఉన్నట్టే. సో ఇట్లాంటి దెయ్యాలను యేసుక్రీస్తు వదలగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో యూదులకి సాధారణంగా పందులు అంటే పడదు. సో పందులు 100 కాదు, 2000 కాదు, 3000 కాదు, 10,000 పందులు చచ్చిపోయినా వాళ్ళు బాధపడరు. కానీ ఇది హెలెనిస్ట్స్ అంటే ఇతర మతాలకు చెందినటువంటి వారు జీవిస్తున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో వాళ్ళు పందులను కాచుకొని బతికేవారు, పందుల మాంసం అదంతా కూడా తింటూ ఉండేవాళ్ళు. సో అది వాళ్ళకి ఒక ఆచారము, అదేవిధంగా వాళ్ళకి జీవనాధారం కూడా అయి ఉండొచ్చు. సో అందుకని యేసుక్రీస్తుని నువ్వు మా ప్రాంతంలోకి రావద్దు అని అక్కడ ప్రజలు అడ్డగించినట్లుగా చూస్తున్నాం. వారి వాదనలో కూడా న్యాయం ఉందనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కూడా దాన్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకనంటే వాళ్ళ జీవనాధారం అది. సో వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి, ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు బర్రెల్ని పల్లెటూర్లలో చూసినట్లయితే ఒక వ్యక్తి పొద్దున్నే తోలుకొని వెళ్తూ ఉంటాడు. సో అట్లాగే ఇక్కడ వాళ్ళు పందులు అనేవి పెంచుకుంటూ ఉన్నారు, వారి జీవనాధారం అది. సో వారి జీవనాధారాన్ని యేసుక్రీస్తు నాశనం చేయాలని కోరుకోడు కదా. మేబీ వాళ్ళకి తిరిగి ఏదో ఒక విధంగా కాంపెన్సేట్ చేసే ఉంటాడు అనేది నా యొక్క వ్యక్తిగత భావన. ఇది 8వ అధ్యాయం యొక్క వివరణ. మనం 9వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు చేసినటువంటి పలు అద్భుతాలను, వాటి వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి లోతైన అంశాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాము. కాబట్టి దాన్ని నేర్చుకోవడానికి మీరు ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తూ ఉన్నాను. ఇందులో మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుని ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. అది నాకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.